శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామనామాన్ని జపించి 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 తన శరీరం అంతా కూడా రామనామాన్ని జనింపజేసుకున్నవాడు. రామభక్తుల్లో అసలు ఇలాంటి వాడు లేడే లేడు అని చెప్పి సాక్షాత్తు శ్రీరాముని చేత కొనియాడబడినవాడు. ఇక ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరొక మార్గం లేదు అని ప్రాణావశిష్ఠులై ఉన్న వారికి ప్రాణదానం చేసి ప్రాణదాత అని ప్రఖ్యాతి వహించినవాడు. రామభక్తి సామ్రాజ్యాధినేత హనుమంతుడు. అందుకే సదా రామ రామేతి రామామృతం తే సదా రామమానంద నిష్యందకందం పిబంతం సమస్తం హసంతం సుదంతం హనుమంతమంతర్భజితం హితాంతం. సదా రామామృతపాన ఆనంద ప్రవాహంలో మునిగి తేలుతూ ఆనందాతిరేకంతో ఒడలు తెలియకుండా విహరించేవాడైన హనుమంతుని భజిస్తాను అంటూ ఆ స్వామిని కీర్తించారు కాలడి శంకరులు. మన హనుమన్న భూతనాథుడైన రుద్రుడు, గ్రామరక్షకుడు, ఆది వ్యాధులతోటి బాధపడే కలియుగ మానవులకు సకల భూత బాధల నుండి విముక్తి కలిగించగలిగిన శక్తి కలిగిన వాడు. రామాయణ యొక్క ఉత్కృష్టతను చాటుతూ రామనామామృతాన్ని పంచిపెడుతూ మానవులను పునీతుల్ని చేసేవాడు. భక్తుల పాలిట కల్పవృక్షం వంటివాడు. మనకు భగవంతుడి 6 గుణగణాలను పెద్దలు చెబుతూ ఉంటారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చాపి షణ్ణాం భగ ఇతీరణ. సమగ్రమైన ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 గుణాలు కలిగిన వాడు భగవంతుడు. ఈ 6 గుణాలు కూడా హనుమంతుడిలో ఉన్నాయి కాబట్టే ఈ అంజనాతనయుడు సాక్షాత్తు భగవంతుడే అని చెప్పి ఎంతో మంది మునులు ఆ స్వామిని కీర్తించారు. ఈ స్వామి తన హృదయ సింహాసనంలోనే సీతారాములను అధిష్ఠింపజేసుకున్న అఖండ రామభక్తుడు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ మొదలైన అష్టసిద్ధులు మన హనుమన్నకొక్కడికే ఉన్నాయి. ఇలాంటి మహామహిమాన్వితుడవడం వల్లనే హనుమదావతారం ఎంతగానో ప్రశస్తమైనది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనకు హనుమంతుని వైశిష్ట్యాన్ని పరమాద్భుతంగా తెలిపిన ఒక కథను పెద్దలు చెప్పగా విని ఆ కథ ఇక్కడ చెప్పుకుంటే హనుమంతుడి పైన మన భక్తి భావం మరింతగా పెరుగుతుంది అనిపించి ఇక్కడ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీరాముడు, సీతామాత, లక్ష్మణుడితో సహా వానర వీరులు, రాక్షస వీరులు, అలాగే కిష్కింధ నుంచి తారారుమ మొదలైన వానర వనితలు అందరితో సహా లంక నుంచి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైన తర్వాత అందరినీ చక్కగా వారికి కావలసిన ఆతిథ్యం ఇచ్చి వారందరినీ గౌరవించి బహుమతులు ఇచ్చి తిరిగి పంపించి వేశాడు. ఒక్క హనుమన్న తప్ప మిగతా వారంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. విభీషణుడు కూడా తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి, ఎంతైనా విభీషణుడు రాక్షసుడు కదా, కొంతకాలానికి నరమాంసం తినాలి అన్న కోరిక కలిగిందట ఆయనకు. మరి అలా చేయాలి అనంటే శ్రీరామచంద్ర ప్రభు అనుమతి కావాలి. తన ఇష్టానికి తను ఏ పని చేయడానికి లేదు. దాంతో వచ్చి శ్రీరామచంద్రుడిని అడిగాడట. అడిగితే, సరే విభీషణ, తప్పకుండా తిను, కానీ ఒక్క కండిషన్ పెడతాను, ఒక్క నియమానికి లోబడి నువ్వు నరమాంసం తినవచ్చు అనంటే, ఏమిటి స్వామి అనంటే, ఎక్కడెక్కడైతే హనుమ దేవాలయాలు ఉండవో, 4 ఇళ్ళు ఉండి కూడా ఎక్కడైతే హనుమ దేవాలయం ఉండదో, హనుమను ఎవరు తలుచుకోరో అలాంటి ప్రదేశంలో ఉన్న వాళ్లను నువ్వు తినవచ్చు అని చెప్పారట. కలియుగంలో అలా తినవచ్చు అని. ఎక్కడ సాధ్యమవుతుంది? ఎక్కడ చూసినా కూడా 4 ఇళ్ళు ఉన్నాయి అంటే తప్పనిసరిగా చిన్నదో పెద్దదో ఒక రాయికైనా సరే సింధూరం పూత పూసి మన హనుమంతుడు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటారు. పిల్లలు భయపడితే తీసుకొచ్చి జడపు తగిలినట్టుంది అని చెప్పి స్వామి సింధూరం పూస్తారు. అనారోగ్యంతో ఉంటే హనుమాన్ చాలీసా చదువుతారు.
భయంతో ఉంటే హనుమాన్ చాలీసా చదువుతారు. అసలు హనుమాన్ చాలీసా చిన్నతనం నుంచే పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. పిన్నలు పెద్దలు అంతా కూడా మా దేవుడు మా దేవుడు అంటూ హనుమంతుడిని పట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇక హనుమంతుడు లేని గ్రామం, హనుమంతుడు లేని ప్రదేశం, హనుమన్ నామం వినిపించని ప్రదేశం ఎక్కడుంటాయి? ఇంకా హనుమ ఉన్నాడు అంటే సదా రామనామ కీర్తన చేస్తూ ఉంటాడు. కాబట్టి సీతారాములు ఇద్దరు హనుమంతుడితోటే ఉంటారు. రాముడు ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడు ఉంటాడు, భరత శత్రుఘ్నులు ఉంటారు. అంటే సకుటుంబ సపరివార సమేతంగా కనిపించకుండా సీతారాములు కూడా అక్కడే ఉంటారు. అలాంటప్పుడు ఇంకా ఎవరినని భుజించడానికి అవుతుంది? నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడట విభీషణుడు. అప్పటికి ఇప్పటికీ చిరంజీవి అయిన విభీషణుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఎక్కడా దొరకరు అలాంటి వాళ్ళు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. దీనికి ప్రామాణికత ఏమిటి అనేది పండితుల వాగ్వివాదాలకు వదిలేసి కేవలం ఇందులో ఉన్న సారం మాత్రం గ్రహించి మనము కూడా ఆ పరమాత్ముడిని మన హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకునే ప్రయత్నం చేద్దాం.